हाय फ्रेंड्स, वेलकम टू एमबी क्लासेस 8th क्लास బయాలజీ న్యూ సిలబస్ కి సంబంధించి లైన్ టు లైన్ బిట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటేనే లైక్ చేయండి, లేదంటే లేదు. ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు. సో కణం నిర్మాణం విధులకు సంబంధించి నోట్స్ చూద్దామా. అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం కణం. ప్రతి జీవి దేహం కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి జీవి దేహం కణాలతో నిర్మితమై ఉంటుంది. కణాన్ని ఇటుకలతో పోల్చవచ్చు. 1665వ సంవత్సరంలో సూక్ష్మదర్శిని సహాయంతో బెండు ముక్కలపై పరిశీలనలు జరిపిన వారు రాబర్ట్ హుక్. ఈ రాబర్ట్ హుక్ బెండు ముక్కలపై పరిశోధనలు చేసి బెండు ముక్కల్లోని గదుల వంటి నిర్మాణాన్ని వేటితో పోల్చారంటే తేనెపట్టులోని గదుల వలె ఉన్నాయి అని చెప్పడం జరిగింది. చూడండి, రాబర్ట్ హుక్ ఈ బెండు ముక్కలోని ప్రతి గదిని కణం అని సంబోధించారు. బెండు ముక్కలోని కణాలు నిర్జీవ కణాలు, అంటే ఎలాంటి జీవం అనేది ఉండదు వాటికి. భవనంలో ఇటుకలు, సజీవులలోని కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలే. ఏక కణానికి ఉదాహరణ కోడిగుడ్డు, అమీబా, పారమీషియం, ఇంకా చెప్పాలంటే అండం, శుక్రకణం. ఓకే, రంజనాల సహాయంతో కణాలలోని భాగాలను కనుగొనవచ్చు. రంజనాలు అంటే కలర్స్ యూజ్ చేసి ఆ కణాల్లోని పార్ట్స్ని మనం కనుగొనవచ్చు. మానవ దేహం భిన్న ఆకారాలు పరిమాణాలు గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. మానవ దేహం భిన్న ఆకారాలు పరిమాణాలు గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. 1 బిలియన్ ఈక్వల్ టు 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ ఈక్వల్ టు 1000 బిలియన్లు. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అని అంటారు. బిలియన్ కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకరణం చెందిన అండం. ఒక కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఏకకణ జీవులకు ఉదాహరణ ఇందాక చెప్పాం కదా, అమీబా, పారమీషియం. అమీబా వంటి ఏకకణ జీవులు ఆహారాన్ని సంగ్రహిస్తాయి, జీర్ణం చేసుకుంటాయి, శ్వాసిస్తాయి, విసర్జిస్తాయి, పెరుగుతాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అంటే ఇక్కడ బహుకణ జీవులు చేసే ప్రతి ఒక్కటి ఏకకణ జీవులు కూడా చేస్తున్నాయి. ఒక కణంతోనే అన్ని విధులను నిర్వర్తిస్తున్నాయి. కణాలన్నీ కలిసి కణజాలాలను ఏర్పరుస్తాయి. కణజాలాలన్నీ కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి. అమీబాకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది లేదు. అమీబా దేహం నుండి పొడుచుకొని వచ్చినటువంటి నిర్మాణాలను, పొడుగు ఉంటాయి కదా అమీబా యొక్క నిర్మాణం, చూసారా ఎప్పుడైనా ఇలా ఉంటుంది. ఇలా పొడుచుకు వచ్చినటువంటి నిర్మాణాలను మిథ్యాపాదాలు అంటారు. మిథ్య అనగా మాయ. ఎందుకు మిథ్య అంటున్నాం, మాయ అంటున్నామంటే ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆకారాన్ని తన ఆకారాన్ని మార్చుకుంటుంది కదా అమీబా. సో కాబట్టి మాయ. అమీబాలో మిథ్యాపాదాల పాత్ర ఆహార సేకరణకు, గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. తన ఆకారాన్ని మార్చుకోగలిగినటువంటి ఏక కణానికి మరొక ఉదాహరణ. ఇక్కడ అమీబా అనేది ఆకారాన్ని మార్చుకుంటుంది కదా, ఇలాగే ఆకారాన్ని మార్చుకోగలిగినటువంటి ఏక కణానికి ఇంకొక ఉదాహరణ మానవ దేహంలోని తెల్ల రక్త కణాలు. మానవ దేహంలోని తెల్ల రక్త కణాలు మాత్రమే ఆకారాన్ని మార్చుకోలేవు. కణాలు రకాలు. మానవునిలోని రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాల వంటి భిన్న కణాలను కలిగి ఉంటాయి. అలాగే కొన్ని కణాలు గుండ్రంగా కానీ, వర్తులాకారంగా కానీ, పొడువుగా కానీ ఉంటాయి. ఈ కణాలను వర్తులాకారపు కణాలు అని అంటారు. వర్తులాకారపు కణాలకు ఉదాహరణ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ కొన్ని కణాలు వర్తులాకారపు ఎర్ర రక్త కణాలు అంటారు. కొన్ని కణాలు గుండ్రంగా కానీ, వర్తులాకారంగా కానీ, పొడవుగా కానీ ఉంటాయి. ఈ కణాలను వర్తులాకారపు ఎర్ర రక్త కణాలు అని అంటారు. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి, కుదురు ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా సో కుదురు ఆకారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కుదురు ఆకారపు కండర కణాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెడ్ బ్లడ్ సెల్స్ వర్తులాకారంలో ఉన్నాయి. కండర కణాలు రక్త కణాలు అయితే
పక్తులాకారము, కండర కణాలు కుదురు ఆకారాన్ని కలిగి ఉంటాయి. అలాగే నాడీ కణము దీర్ఘ శాఖాయుత, అంటే ఇది ఎలా ఉంటుంది, కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్ల వలె శాఖాయుతంగా ఉంటాయి. వీటిని దీర్ఘ శాఖాయుత నాడీ కణం అని అంటారు. సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేయు కణాలను నాడీ కణాలు అని అంటారు. సమాచారం గ్రహించి ప్రసారం చేయు కణాలను నాడీ కణాలు అంటారు. నాడీ కణాలు మనకు మెదడుకి సమాచారాన్ని అందిస్తాయి, సమాచారాన్ని స్వీకరిస్తాయి. కనకవచము అనేది వృక్ష కణాలలో కణత్వచం పైన ఉండే అదనపు పొర. సో వృక్ష కణాలలో కణత్వచం పైన ఉండే అదనపు పొరని కనకవచము అని అంటారు. బ్యాక్టీరియా కణాలు కూడా కనకవచాన్ని కలిగి ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కనకవచాన్ని కలిగి ఉన్నాయి అంటే అవి వృక్ష కణాలు లేదా బ్యాక్టీరియా కణాలు. ఇవి తప్ప మిగిలినవన్నీ కనకవచాన్ని కలిగి ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఏంటి, వృక్ష కణాలు బ్యాక్టీరియా కణాలు మాత్రమే కనకవచాన్ని కలిగి ఉంటాయి. జీవరాశులలో కణాల పరిమాణము అతి చిన్న పరిమాణమైనటువంటి మీటర్లో మిలియన్ వంతు నుంచి సెంటీమీటర్ల ఎంతకంటే ఎక్కువ పరిమాణాల్లో కూడా ఉండవచ్చు. చూడండి, మీటర్లో మిలియన్ వంతు అంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అని అంటారు. అతి చిన్న కణం ఏంటి, బ్యాక్టీరియా కణం. ఆ బ్యాక్టీరియాలో 0.1 to 0.5 మైక్రాన్స్ ఆర్ మైక్రోమీటర్స్ పరిమాణంలో ఉంటాయి. అతిపెద్ద కణమైనటువంటి ఆస్ట్రిచ్ని ఉష్ణపక్షి అని కూడా అంటారు. 170 mm నుంచి 130 mm పరిమాణంలో ఉంటాయి. కోడిగుడ్డులోని తెల్లని పదార్థాన్ని ఆల్బుమిన్ అని, పసుపు రంగు పదార్థాన్ని సోనా అని అంటారు. కోడిగుడ్డుని వృద్ధీకరణ పరికరాలను లేకుండానే పరిశీలించవచ్చు. వృద్ధీకరణ పరికరాలంటే సూక్ష్మదర్శినులు లేకుండానే మనము పరిశీలించవచ్చు. ప్రతి అవయవము కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. ప్రతి కణజాలము కణాలతో నిర్మితమై ఉంటుంది. అసలు కణజాలం అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని కణజాలము అని అంటారు. ఇప్పుడు కణం యొక్క భాగాలు తెలుసుకుందాం. కణత్వచం, దీనిని ప్లాస్మా పొర అని కూడా అంటారు. చూడండి, కణం నందు ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు ఏంటివంటే కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. ఇప్పుడు కణద్రవ్యం, కేంద్రకము కణత్వచంచే ఆవరించబడి ఉంటాయి. కణత్వచం లోపల కణద్రవ్యం, కేంద్రకం ఉంటాయి. కణత్వచాన్ని ప్లాస్మా పొర అని కూడా అంటారు. ఒక కణం నుంచి ఇంకొక కణంకి వేరు చేయునదే కణత్వచము లేదా ప్లాస్మా పొర. కణత్వచంకి రంధ్రం ఉండి తద్వారా కణం నుండి లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. ఉల్లి పొరలోని కణాలను పరిశీలించడానికి ఉపయోగించే ద్రావణాన్ని మిథిలిన్ బ్లూ ద్రావణం అని అంటారు. మిథిలిన్ బ్లూ ద్రావణ సహాయంతో ఉల్లి పొర కణాలను పరిశీలించారు. ఉల్లి పొర కణం అంచున ఆవరించిన కణత్వచం ఉంటుంది. ఈ కణత్వచంపై మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది. దాన్ని కణకవచం అంటారు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఉల్లి పొర అనేది మనకు ఉల్లి ఎక్కడి నుంచి వస్తుంది, ఉల్లి పొర మొక్కనే కదా. సో మొక్కలు అంటే మొక్కలకు కణకవచం ఉంటుంది. ఆ కణకవచం ఎక్కడుంటుంది, కణత్వచం పైన పొర కణకవచం. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రతాయుతమైనటువంటి గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకానికి కణత్వచానికి ఉన్న మధ్య జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. కణానికి ఆకారాన్ని ఇచ్చేదే కణత్వచం. కణత్వచానికి అదనంగా మొక్కల కణాలకి చెప్పాను కదా, మొక్కల కణాలకు ఉండే మందమైన వెలుపలి పొరను కణకవచం అంటారు. నెక్స్ట్ పార్ట్, సెకండ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.